సామెతల గ్రంథం 2వ అధ్యాయం. నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనిన ఎడల జ్ఞానమునకు నీ చెవి యొగ్గి నా హృదయపూర్వకంగా వివేచన నభ్యసించిన ఎడల తెలివికి ఒర్ర పెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెదికినట్లు దాని వెదికిన ఎడల దాచబడిన ధనమును వెతికినట్లు దాని వెతికిన ఎడల యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు నమ్మించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. యుక్త మార్గము తప్పక నడుచుకొను వారికి ఆయన కేడముగా ఉన్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును. వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. తీరు చేయు సంతోషించుదురు. అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. వారు నడుచుకొని త్రోవలు వంకరవి. వారి కుటిల ప్రవర్తనలు మరియు అది జార స్త్రీ నుండి మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యవ్వన కాలపు విడిచినది తన దేవుని నిబంధనను నడుచునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును. త్రోవలు ప్రేతల యుద్ధకు చేరును. దాని యుద్ధకు వారిలో ఎవరును తిరిగిరారు. జీవ మార్గములు వారికి దక్కవు. నా మాటలు నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు. నీతిమంతుల ప్రవర్తన వలన అనుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు. లోకము లేని వారు దానిలో
ఉందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికివేయబడుదురు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.